महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते सरदा देवी काश्मीरपुरवासिनी। त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 298వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహాత్మ్యం మన అంచుమించు ఈ మాణిక్యవల్లి కూతుళ్ళు కాళహస్తీశ్వరు చేరుకున్నారు. ఆ వాలీశ్వరుని భైరవుల్ని అర్చించారు. రాత్రి చక్కగా చదువుకున్నారు. ఇలా మనం చదువుతున్నాం. ఈ ఘట్టంలో ఉన్నాం. ఇది మన ఈ కాళహస్తీశ్వర మహాత్మ్యం నామ కేవలం చంద్ర ఇతరోపాయానురక్తి సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష జను తావాలంబరుని. ఎందుకు కాశీఖండం వినాలి అంటే మనకి భాగవతంలో చెప్పారు. అతి త్వరలో నేను భాగవతం గురించి మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాను. అంటే మళ్ళీ చెప్పను. నేను ఒక పద్యం చెప్తాను అర్థంతో సహా. మినిమం ఒక 10 మంది దాన్ని నేర్చుకుని గ్రూప్ లో పెట్టేశారు. అప్పుడు నేను రెండో పద్యం చెప్తాను. అన్ని పద్యాలు కాదు, చాలా ముఖ్యమైనట్టు. భాగవతంలో ప్రతిదీ అమృతపు కుళ్ళికే. ఇది బహుశా వీలైతే ఇవాళ నుంచే ప్రారంభిస్తాను, లేదా రేపటి నుంచి. అందులో మొట్టమొదటి పద్యం ఏం చెప్తానంటే, వరగోవింద కథాసుధారస మహావర్షోరుధార పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తి ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కాబట్టి ఇది ఎటువంటిదంటే, ఈ కఠోరమైనటువంటి కల్మష దావానలం బారుని. వాడికి ఆ దావానలం పోవాలంటే ఆ గోవింద కథాసుధారసాలు మాత్రమే. ఈ పద్యం చెప్తాను, మిగతా కూడా కొన్ని చెప్తూ ఉంటాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇప్పుడు మన కాళహస్తీశ్వర మహోత్సవంలోకి వెళ్ళిపోవాలి. చెప్పండి. 9వ రోజు చెప్పు. ఉత్పలమాల. చీకటి కాన చిచ్చు. ఇప్పుడు ఆ రాత్రి అయిపోయింది. సూర్యోదయ వర్ణం.
చీకటి కానం, చీకటి కాన చిచ్చు. చీకటి కాన చిచ్చు అంటే చీకటికి అనేటువంటి కాననం అంటే అరణ్యమునకు మహాచిచ్చు. అరణ్యాన్ని దావబట్టిందంటే భవారణ్య దవానల. అరణ్యం నాశనం అయిపోవాలంటే ఒక దావాగ్ని. దావాగ్ని అంటే అరణ్యంలో ఒక్కొక్కసారి గాలికి ఈ చెట్లు ఒకదాన్ని ఒకటి రాసుకోవడం వల్ల అగ్ని పుడుతుంది, మొత్తం అరణ్యం నాశనం అయిపోతుంది. దాన్ని దావానలం. అది పుట్టాలంటే చీకటి అనేటువంటి ఈ పెద్ద జిచ్చుపోటాలంటే ఇప్పుడు మీరు అది ఖచ్చితంగా చూసుకోండి. మీరు ఎన్ని లైట్లన్నా పెట్టండి, ఆ లైట్ కొంతవరకే, చీకటి మీరు పూర్తిగా పోగొట్టలేరు. దావానలు వస్తేనే అరణ్యం సమూలంగా నాశనం ఉంటుంది. ఇప్పుడు ఈ సూర్యుడు అనేటువంటి చిచ్చు వచ్చిన తర్వాత చీకటి అసలు ఎక్కడా ఉండదు. ఇప్పుడు మీ ఇంట్లోనే తీసుకోండి, ఏ రూమ్ లో లైట్ ఉంటుందో ఆ రూమ్ లో మాత్రమే వెలుగుంటుంది, పక్క రూమ్ లో మళ్ళీ చీకటే. అదే మీరు సూర్యోదయం అయింది కాదు చూడండి, మొత్తం ఇన్ని గోడలున్నా మీకు గోడలు కూడా ఆ వెలుగును అడ్డుకోలేవు. కాబట్టి చీకటి కాన చిచ్చు సూర్యోదయం. భవచేల కుసుంభము, భవచేల కుసుంభం. భవ అంటే శివుడు, చేల ఆయన కట్టుకునేటువంటి చీలం. ఆయన కట్టుకునే ఏంటి చీలు? పులి, పులితోలే కట్టుకునేది ఏనుగు తోలు పుట్టు కట్టు. భవచేల కుసుంభము అంటే ఆ దానికి రక్తం ఓడేటువంటి ఏనుగు తోలు కట్టుకున్నాడు. ఆ కొంత ఎరుపు ఇది ఉంది గుర్తులు. శివుడు కట్టుకున్నటువంటి వస్త్రమునకున్నటువంటి ఎర్రదనము. తర్వాత తూర్పు కొండకున్ కూకటి రత్నము, తూర్పు కొండకున్ కూకటి రత్నం. ఉదయ అద్రి తూర్పు కొండకి ఈయన కూకటి రత్నము అంటే కూకటి రత్నం అంటే చూడామణి. నిజంగా చూడండి, ఆ పొద్దున ఉదయించేటువంటి సూర్యుడు ఆ కొండ మీద ఉన్నటువంటి ఒక రత్నం లాగా ఉంటాడు. చీకటి కొండకు కూకటి రత్నము. అబ్జరమ కూరిమి పంట. అబ్జరమ కూరిమి పంట. అబ్జము అంటే కమలము. ఈయనకి కమలాప్తుడు అని పేరు. ఈయన వచ్చేటప్పటికి కమలం వికసిస్తుంది. అబ్జరమ అంటే అబ్జ కమలం అనేటువంటి స్త్రీకి కూరిమి పంట. అంటే ఇప్పుడు ఎవడో ప్రియుడు వచ్చాడు, ఇప్పుడు ముఖం వికసించదు. వాడు వచ్చిన తర్వాత వికసించాలంటే వాడు ప్రియుడు కాదనంటే లెక్క. కాబట్టి సూర్యుడు వచ్చేటప్పటికి వికసించింది. ఎవరు? అబ్జరమ. అబ్జ అనేటువంటి కమలం అనేటువంటి స్త్రీ రక్తం. చెకోర రాజి పేరాకటి మంట అయిపోయింది. చూడండి, ఒకరికి మోదము ఒకరికి ఖేదము సకలము తెలిసిన నీకు వినోదం అని ఒక పాట. ఈయన వచ్చేటప్పటికి ఏం జరిగింది? హాయిగా చకోరముల రాత్రి అంతా వెన్నెల తిని 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 హాయిగా ఉన్నాయి. నిన్న మనం విన్నాం, వెన్నెల నంచుకుంటూ, వెన్నెల అనుపానం చేసుకుంటూ, వెన్నెల తాగుతూ, వెన్నెల తీసుకుంటూ ఆ వెన్నెల్లో ఆడుకున్నాయి చకోర పక్షి. ఈయన వచ్చేటప్పటికి ఏముంది? వాడికి ఆకలి లేదు. పేరాకటి అంటే పెద్ద అయిన ఆకలి మంట. చకోర పక్షులకు ఆకలి లేదు. ఆకలి చకోర పక్షులకి భయంకరమైన ఆకలి కాదు, ఎందుకంటే వాళ్ళకి తిండుండదు మళ్ళీ రాత్రి వరకు. పేరాకటి మంట చకోర పక్షుల రాశి లేదా సమూహమునకు పేరాకటి గొప్ప అయిన ఆకలి మంట కలిగించిన వాడు. శోణ కిరణావళి గంట. శోణ కిరణావళి గంట. శోణ ఎర్రని, కిరణావళి కిరణముల యొక్క సమూహములకు గంట గడ్డి దుబ్బు. అది గంట అంటే ఈ గంట మామూలుగా ఒత్తుగా కాదు కదమ్మా. గంట వేరు, ఘంట వేరు. చూడండి,
కేర ఇది గంట అంటే గడ్డి దుబ్బు. అంటే మనకు తెలుగులో సామెత ఉంది, కుక్క కాటికి చెప్పు దెబ్బ అని. ఇది తప్పది. అది మనం సరిగ్గా పలకడం రాక అంటున్నటువంటి మాట అది. కుక్క కాటికి చేప దుబ్బు అసలు వేరు. కుక్క కాటింది అనుకోండి, చేప దుబ్బు అని ఉంటుంది. చేప దుబ్బు అంటే ఏంటంటే, ఈ మన ఉంటాయి కదా చేపలు, ఈ చేపలు ఏం చేస్తాయి, అవి కనేటప్పుడు ఈ నీటి నుంచి బయటకు వచ్చాయా చచ్చిపోతాయి. అలానే అంత మహాప్రవాహంలో అవి కన్నాయా, ప్రవాహంలో కొట్టుకుపోతాయి పిల్లలు. వాటికి ఎవరు నేర్పారని జ్ఞానము. మహాప్రవాహంలో కంది అనుకోండి, అది ఏం జరుగుతుంది, ఆ ప్రవాహ వేగానికి పిల్లలు కొట్టుకుపోతాయి. ఎందుకంటే వాడికి ఈత రాదు. అలా అని బయటకు వచ్చి గట్టు మీదకి వచ్చి కందే, అది ఎండిపోయి చచ్చిపోతుంది, ఈ చచ్చిపోతుంది ముందర. అందుకని ఏం చేస్తాయంటే అవి ఈ ప్రవాహంలో అప్పుడప్పుడు మీరు చూడండి, కొంచెం పక్కగా అంటే గట్టు పక్కగా కొంచెం ఎక్కడైనా ఒక స్క్వేర్ షేప్ లోని ఒక సర్కిల్ షేప్ లో కానీ కొంచెం ప్రవాహం పక్కకు వస్తుంది, అక్కడ నీళ్లు ఉంటాయి, ఎక్కువ లోతు ఉండదు. అక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం గడ్డి పెరుగుతుంది, దుబ్బుగా అంటే కొంచెం ఒక గుబురుగా పెరుగుతుంది. అక్కడ నీళ్లు ఉంటాయి, ప్రవాహం ఉండదు అసలు, ఊరికే నీళ్లు ఉంటాయి. ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటుంది, అక్కడ పెడుతుంది పిల్లలు, అక్కడ పెడుతుంది. ఆ ఎప్పుడైనా కుక్క కరిచింది అనుకోండి, ఆ గడ్డి దుబ్బు తీసుకొచ్చి అక్కడ ఎక్కడైతే కొట్టిందో అక్కడ బాగా రాస్తే కుక్క కాటు మనకు పనిచేయదు. అది కుక్క కాటుకు చేప దుబ్బు. ఇది ఏం జరిగింది, కుక్క కాటుకు ఈ చేప ప్లేసులో చెప్పు పెట్టారు, దుబ్బుని దెబ్బ అని పెట్టారు. కాబట్టి కుక్క ఎక్కడెక్కడ ఉందో చెప్పు తీసుకొచ్చి చెప్ప పెట్టు కొడుతున్నారు. ఇది కాదు, ఇది ఎక్కడా లేదు. మనకి భాష మీద సరిగ్గా తెలియక మనకు వచ్చినటువంటి ప్రమాదం. అసలు ఇంతకంటే ఒక పెద్ద ప్రమాదం జరిగింది భాష సరిగ్గా రాకపోవడం వల్ల. పండగ పూట కూడా పాత మొగుడేనా అని. అంటే పండగ పూట కొత్త మొగుడు వస్తాడా, రాడు. ఇది ఏంటంటే పాత అంటే వస్త్రము అని. ఆవిడ ఏమందంటే మొగుడా పిలిచింది, పండగ పూట కూడా పాతేనా అంది. ఈ నాని తీసుకెళ్లి వీళ్ళు ఏం చేశాడు, డూకి పెట్టి తగిలిచ్చారు. నాన్ని తీసుకెళ్ళి పాత అంటే సరే, ఓ మొగుడా పండగ పూట కూడా ఈ పాత వస్త్రం ఏంటయ్యా నాకు, పాతేనా అంటే ఈ కొత్తది కొను అని. దీన్ని ఏం చేశారు, పండగ పూట కూడా పాత, ఈ నాన్ని తీసుకెళ్ళి పాతేనా అన్న పేరులో తేకి ఈ ఏనేమో డూకేశారు, పెట్టారు. అది మొత్తం అర్థమైపోయారు, పండగ పూట కూడా పాత పోలేను. దాని మూలంగా ఒక పెద్ద సంప్రదాయం వచ్చింది, కంచుకోత్సవం అని ఒక ఉత్సవం ఏర్పడింది. ఈ మాట మూలంగా కొన్ని ఉత్సవాలు ఏర్పడ్డాయి. అది ఈ కంచుకోత్సవం గురించి ఇప్పుడు నేనేం చెప్పను, కానీ ఇప్పుడు మాత్రం జరిగినాయి కొన్ని ప్రాంతాల్లో. ఇప్పటికి కూడా ఆ కంచుకోత్సవం జరుగుతుంది అన్నారమ్మా. కాబట్టి ఇక్కడ తోణ కిరణావళి గంట గమ్, ఇది మామూలుగా అది ఒత్తుగా పలకాలి. గంట వాయించండి అన్నారు, అంతేగాని గంట వాయించండి, గంట అంటే దువ్వు. గాకి
పేరాకటి వాళ్ళకి పేకరాకటి చక్రవాక పక్షములకు ఇప్పుడు ఆనందం. ఎందుకని మళ్ళీ రాత్రి అయితే పెట్టి కళ్ళు కనిపించదు. చూడండి, చకోర పక్షములకేమో బాధ, చక్రవాక పక్షములకు ఆనందం. ఈయన రావడం వల్ల అది ప్రపంచంలో మనం అనుకుంటామండి, ఒకళ్ళకి బాధ కలిగించినది అదే ఇంకోళ్ళకి సంతోషం కలిగిస్తుంది. ఒకళ్ళకి బాధ కలిగించింది అదే విషయము ఇంకోళ్ళకి సంతోషం కలిగిస్తుంది. మీరు ప్రపంచంలో అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా ఇదే. ఇప్పుడు ఉదాహరణకి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీరు ఏదో కడుపు నొప్పి వచ్చింది, మీకేంటి బాధ. కడుపు నొప్పి ఇటువంటి ఏమీ లేకపోతే డాక్టర్ చదువుకుని వాడు ఏం చేయాలి, డిగ్రీలు పెట్టుకుని కూర్చోవాలి. వాడు ఓపెన్ చేసి ఆయన బిజినెస్ రావాలంటే కావాలి. ఇలా మీరు ప్రతిదీ తీసుకోండి, వీనికి బాధ అయింది ఆయనకి సంతోషం. మన ఇంటర్ రిలేటెడ్ ఇవన్నీ. కాబట్టి ఇది బాధ అని నువ్వు ఎలా చెప్తావండి చెప్పండి. ఇది నీకు మాత్రమే బాధ, ఇది నీకు బాధ. నీకు బాధ కలిగించింది ఇంకోటికి సంతోషం, అది వాడికి పోయి ఆదాయం, అది వాడి ఆదాయం అంట. అది సంగతి. కాబట్టి ఇలా చంద్రుడు వచ్చేటప్పటికి సంతోషించే చకోర పక్షులు, చక్రవాక పక్షులు బాధపడ్డాయి. సూర్యుడు వచ్చేటప్పటికి చక్రవాక పక్షులు ఆనందించే, చకోర పక్షులు దుఃఖపడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎవరు ఆనందం అంటే అది నీ పరిస్థితిని బట్టి ఉంటుంది అంతే. తర్వాత మింట చనుదెంచే దినేంద్రుడు కాలఘంటమై. చూడండి ఇక్కడ ఘ, ఈయన ఆకాశంలో వచ్చాడు. ఎవరు? దినేంద్రుడు, దినమునకు ఇంద్రుడు లేదా దినకరుడు, దినమును పెంచేటు. ఎవరు? కాలకంఠమై, కాలమనేటువంటి గంట. ఈ గంట అనేటువంటిది ఏంటంటే ఇక్కడ కాలమును తెలిపించు ఒక గంట, కాలకంఠమై. ఈ గంటకే రెండు అర్థాలు ఉన్నాయి. గంటం అంటే రాసుకునేటువంటిది అని కూడా ఉంది. కాబట్టి ఇక్కడ గంట, మనం ఎప్పుడనుకుంటే గంట వాయించకూడదు, గంట వాయించాలి. మామూలు గంట అంటే దుబ్బు, గంట అంటే వాయించేది, బెల్ ఒక మాట్లాడాలి. అది సంగతి. ఇలా సూర్యుడు ఉదయించాడండి, అయిపోయింది. కాళహస్తిలో వీళ్ళు ఒక రాత్రి గడిపారు. తర్వాత చీకటి కానచిచ్చు అనేదాన్ని, చీకటి కానచిచ్చు అంటే తమోరణ్య, తమో అంటే చీకటి, అరణ్యము. చీకటి అనేటువంటి అరణ్యమునకు వన్ హెయిర్ రివార్షిహ భవచేల కుసుంభము అంటే పులితోలు వర్ణనము పసుపు పచ్చ. అది పులితోలు వర్ణన ఉంటుంది, పసుపు పచ్చగా ఉంటుంది. పసుపు పచ్చ మీద ఎరుపు ఛాయ మొట్టమొదటిలో ఆయన వచ్చాడు. తర్వాత పీత రక్త వర్ణములకు ఐక్యము కవి సమయం. అది పీత రక్త వర్ణములకు అంటే ఒక విధంగా ఎరుపు లేదా పట్టు పీతాంబరములకు రెండు ఒక రకంగా చెప్తారు. అది కవి సమయం, కవి వివరాలు. తర్వాత కందభజం అంతటన్ ఆ సమయంలో భక్త స్వాంతుని. చాలా చక్కటి ఇదండి వృత్యానుప్రాసం. అంతట ఈ తాకి ముందర సున్నా, తాకి తర్వాత సున్నా అయితే అతం అవుతుంది, ముందర సున్నా అయితే అవుతుంది. అంతట అలా ఉంతాలతో వస్తుంది. అంతట ఆ తర్వాత లెక్క పెట్టుకోండి. అంతట భక్త స్వాంత నిశాంతు అంటే భక్తుల స్వాంత నిశాంతు అంటే భక్తుల యొక్క స్వాంతం అంటే మనస్సుల యందు నిశాంతు నిలబడి ఉండేటువంటి వాడు. భక్త స్వాంత నిశాంతు అంటే భక్తుల హృదయములలో నిత్య నివాసం ఉండేటువంటి వాడు. ఏది? ఉమాకాంతు. ఇంతకీ ఎవరు? భక్తుల హృదయములో నివాసం ఉండేవాడు ఎవరు? ఉమాకాంతు అంటే ఉమ
అనేటువంటి ఆవిడ యొక్క కాంతుడు అంటే ఉమాపతి మహాదేవుడు మహేశ్వరుడు ఆయన హరు నిశాంత సపర్యన్ హరుడు ఇంతకీ ఆయన ఎవరు? హరు నిశాంత సపర్యన్ నిశాంతు సపర్యన్ ఆయన ఇంతకీ ఆ హరుణ్ణి నిశాంతు సపర్యుడు అంటే ఏమిటంటే నిశాంతము అంటే నిశము యొక్క అంత. నిశ అంటే రాత్రి, నిశ యొక్క అంతము అంటే రాత్రి యొక్క అంతము. రాత్రి యొక్క అంతం ఎప్పుడు? పొద్దున సూర్యోదయం ముందర కదండి నిశాంతము. నిశ అంతము. నిశ అంటే రాత్రి, రాత్రి యొక్క అంతము అంటే తెల్లవారు సమను. నిశాంత నిశ అంటే పొద్దున పూట ప్రాతకాలములో ఆయన్ని అర్చించేటువంటి వాడు, ప్రాతకాల అర్చనీయుడు, నిశాంత సపర్యుడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే అమ్మా, శివ పూజ చేసేటప్పుడు షట్కాల పూజా దురంధరుడు అంటారు. శివాభిషేకం మనం ఆరు జాముల్లో చేయాలి. 6 జాములు అంటే ఇప్పుడు మనకి 6 నాళ్ళు 24. అంటే మీకు ఉదాహరణకి చెప్తాను నేను. పొద్దున 6 గంటలకు మీరు సూర్యోదయం కాలంలో చేయాలి. కరెక్ట్ గా 4 గంటల తర్వాత మీరు ఏం చేయాలి? 6 గంటల తర్వాత 6 అంటే 7, 8, 9, 10కి చేయమళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయాలి? 11, 12, 1, 2కి చేయాలి. తర్వాత 3, 4, 5, 6కి చేయాలి. ఇది ప్రదోషం. ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు చేయాలి? 7, 8, 9, 10కి చేయాలి. తర్వాత ఎప్పుడు చేయాలి? 11, 12, 11, 12. 6కి చేస్తే 7, 8, 9, 10కి చేయాలి. తర్వాత 11, 12, 1, 2కి చేయాలి. మళ్ళీ అయిపోతే 3, 4, 5, 6. మీరు అంటే మొదట 6, 10, 2, 6, 10, 2. మనము శివరాత్రి వస్తుంది. శివరాత్రి అప్పుడు మనం ఏం చెప్తాము? సాయంకాలం నిషేధ అర్ధరాత్రి సమయంలో మనం చేస్తాం. లింగోద్భవ కాలం అంటాం. లింగోద్భవ కాలం 12 కాదు, 2. ఇది గుర్తుపెట్టుకోండి. మనం 12 ఎప్పుడైపోయిందో చూసుకుని వేసేసి పడుకోవడం కాదు. ఈ శివరాత్రికైనా ఈ 6 కాలాల్లో నువ్వు శివ పూజ చేయాలి. 6 కాలాల్లో చేయలేదు, కనీసము 3 కాలాల్లో చేయాలి. శివుడికి పూజ ఎప్పుడు కూడా ఈ లింగోద్భవ కాలం రాత్రి చాలా విశేషం. రాత్రి ప్రదోషం సాయంకాలం చాలా విశేషం. అలాగే నిశాంతం మధ్యాహ్నం. అందుకనే ప్రాతకాలే శివం దృష్ట్యా నిశిపాపం వినశ్యతి. బాగా గుర్తుపడండి. ప్రాతకాలే శివం దృష్ట్యా నిశిపాపం వినశ్యతి. ఆజన్మాతు మధ్యాహ్నం సాయంకాలే సప్తజన్మసు. మీరు పొద్దున పూట శివుడు పూజ చేశారనుకోండి, ఆ రాత్రి కృతం చేసిన పాపం పోతుంది. మధ్యాహ్న కాలంలో చేశారనుకోండి, ఆ జన్మ కృతం అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఆ క్షణం వరకు చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అదే సాయంకాలం పూట మీరు అర్చన చేశారనుకోండి, అంటే ఇప్పటి నుంచి 7 జన్మల క్రితం వరకు చేసిన, అంటే 7 జన్మల క్రితం నుంచి ఈ క్షణం వరకు చేసిన పాపాలన్నీ పోతారు. ప్రాతకాలే శివం దృష్ట్యా నిశిపాపం వినశ్యతి. ఆజన్మకృత మధ్యాహ్నే సాయంకాలే సప్తజన్మసు మేరోకాంచనం గవాం కోటి శతైరపి అని ఒక శాస్త్రం. అదే నువ్వు ఇక సాయంకాలం అర్ధరాత్రి కనుక చేసావు అనుకో, 1 కోటి గోవులకు దానం చేసిన పుణ్యం వస్తుంది. కాబట్టి శివ పూజ ఎప్పుడు మధ్యాహ్నం, సాయంకాలం చాలా శ్రేష్టం. సాయంకాలం అంటే ప్రదోషం, అంటే సూర్యాస్తమైన తర్వాత 1:12 నిమిషాలు, అది ప్రదోషం అంట. ప్రదోషం అంటే సాయంకాలం తర్వాత 1:12 నిమిషాలని ప్రదోషము అని పిలుస్తారు. కాబట్టి నిశాంత సపర్యం అంటే పొద్దున పూట అర్చనలు పొందేటువంటి వాడిని కాంతలు సేవించుచు. ఈ కాంతలు అంటే ఈ మాణిక్యవల్లి కూతుళ్ళు సేవించుచు
సేవించుచు ఏమి ఆశాంతాంబుల ఆహా ఆశాంతంబుల ఎండ మొలకల ఆశాంతంబుల ఎండ మొలకల ఎండ మొలకలు అలర ఎండ పయనమై. ఎండ అది ఆశాంతాంబుల వీళ్ళు ఇలా అర్చిస్తున్నారు. ఈ లోపల ఆశాంతములు, ఆశ అంటే దిక్కు, దిక్కుల చివరలో ఎండ మొలకలు నెమ్మదిగా సూర్యుడు ఉదయించాడు. ఉదయించిన సూర్యుడు ఎండ మొలకలు విస్తరించాయి. అంటే వెలుగులు మొత్తం 10 దిక్కులా విస్తరించినాయి. అంటే వీళ్ళు ఏం చేశారు? బ్రాహ్మీ ముహూర్తంలో వీళ్ళు రాత్రి చేశారు, మళ్ళీ పొద్దున్నే లేచేసి ప్రారంభించేశారు వాళ్ళు. నేను రాత్రి 10 వరకు చేశానండి, ఇవాళ 9 వరకు పడుకుంటానంటే ఇంకా నీ భక్తి ఏమిటారు బాబు ఇందులో? అది కాదు. చాలా చూడండి ఇక్కడ మళ్ళీ చెప్పమ్మా. అంతటా భక్త స్వంత నిశాంత నిశాంతు నిశాంతు ఉమాకంతు హరు నిశాంతు సపర్యన్ కాంతలు సేవించుచు ఆశాంతంబుల ఎండ మొలకలు అలరం పయనం. ఎండ మొలకలు వచ్చేసాయి. వీళ్ళు అప్పుడు బయలుదేరారు. అక్కడిని 7 సార్లు అని వచ్చింది. సరే, దీన్ని వృత్యానుప్రాసాలంకారము అంటారు. వీళ్ళు రాత్రులు సేవించారు, పొద్దున్న లేచేసి ఆ వాలీశ్వరుని భైరవుడిని ఆ క్రితంలో సేవించి ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతారు అసలు కాళహస్తీశ్వరుని సేవించడం కోసం. అది సంగతి. నిశాంత సపర్యం. ఇప్పుడు ఉషకాలము ప్రాతకాలం అని 2 కాలాలు ఉన్నాయండి మన దగ్గర. చెప్పమ్మా. నిశాంతం రాత్రే రవసానే. అదే నిశ రాత్రి రవసానే అని అంటారు. అంటే రాత్రి యొక్క అవసాన దశని నిశ అని పిలుస్తారు. నిశాంతం అనగా ప్రాతకాలం. అది నిశాంతం అంటే ప్రాతకాలము. ఈ ప్రాతకాలం ఎప్పుడు ఉంటుంది? చెప్పమ్మా. సూర్యోదయం నుంచి ఎన్ని గడియలు? 10. సూర్యోదయాది త్రిమూర్త కాల. అది ప్రాత సూర్యోదయాది వరకు గల 3 ముహూర్తముల కాలము. అది సూర్యోదయం వరకు 3 ముహూర్తముల కాలాన్ని ప్రాతకాలం అంటారు. 3 ముహూర్తములు = 2 గంటల 24 మినిట్లు. అది 2 గంటల 24 నిమిషాలు. ఏది? ప్రాతకాలం. ఏది? సూర్యోదయం నుంచి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇవాళ సూర్యోదయం 6 గంటల 53 నిమిషాలండి. ప్రాతకాలం అంటే ఎప్పటి వరకు? 7:53, 8:53, 2 గంటల 20 నిమిషాలు కదమ్మా. 2 గంటల 24. 53 నిమిషాల్లో 7 పోతే 9 అయిపోతుంది. 2 గంటల 24 నిమిషాలు. ఇప్పుడు 2 గంటలు తీసేస్తుంది. అంటే 7:53, 8:53. ఇందులో ఇంకో 7 తీసేయండి, అప్పటికి 9 అయిపోయింది. 24 7 పోతే 17. అంటే 9 గంటల 17 నిమిషాల వరకునే ప్రాతకాలం. ఆ తర్వాత ప్రాతకాలం కాదు అది. అది పొద్దున పూట కాదు. అది ప్రాతకాలం అంటే అది. సూర్యోదయం నుంచి 2 గంటల 24 నిమిషాలని ప్రాతకాలము అని పిలుస్తారు. ఇప్పుడు మీకు ఇది ఇప్పుడు వచ్చేది సమ్మర్ అంటే మీకు ఎంత? సూర్యోదయం 6ంటికి అయిపోతుంది. 6ంటికి అంటే ఒక్కొక్కసారి 5 గంటల 50 నిమిషాలు ఆ టైంకి వెళ్ళిపోతుంది. ఇంకా వెనక్కి వస్తుంది. ఉదాహరణకి 6 గంటలకు అయింది అనుకోండి, అంటే 8 గంటల 20 నిమిషాల లోపలే ప్రాతకాలం. కనీసం అప్పుడు నువ్వు సంధ్యావందనం ఏడవాలి. నువ్వు సంధ్యావందనం వీలైతే అసలు సూర్యోదయ పూర్వం చేయాలి. ఏడవలేకపోయావు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఐఎమ్ నాట్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. అలా చేయలేకపోయావు. కనీసం ఏం చేయాలంటే ఈ ప్రాతకాలంలో చేసేయాలి. చెప్పండి. తర్వాతి ఘట్టం దొంగలు విఫల మనోరథులై చనుట. అది వీళ్ళు బాబు విఫల మనోరథులు. వాళ్ళ అసలు ఉద్దేశం వీళ్ళ కాలం తీసుకొద్దామనే కాదు, వీళ్ళ మధ్యలో దోచుకుందాం, వీలైతే చంపేసేద్దామని వాళ్ళ ఉద్దేశం. ఎక్కడ? మధురలో బయలుదేరారు, కుంభకోణం వచ్చారు, చిదంబరం వచ్చారు, సముద్రం దగ్గరకు వచ్చారు, అరణ్యాలు పెరిగారు, ఇక్కడికి కూడా వచ్చారు. ఎక్కడ వాళ్ళ పని కుదరనే లేదు.
గుర్తుపెట్టుకోండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు నన్ను కాపాడని ఆయన అడగక్కర్లేదయ్యా. ఇప్పుడు ఒక పసిపిల్లాడు వస్తాడు, అమ్మ నన్ను కాపాడమ్మా, నన్ను కాపాడమ్మా, నన్ను రక్షించమంటాడు. అమ్మ ఎంత పని చేసుకుంటున్నా వాడు ఒక చూస్తూ ఉంటుంది. 5 నిమిషాలకు ఒకసారి ఏం చేస్తున్నాడు వీడు? వాడు పసిపిల్లాడు అక్కర్లా. ఇంతెందుకు బయట ఎవరన్నా ఏడుస్తున్నాడు అనుకో, మనవాడా అని ఒకసారి మనం చూడం, ఇంత అలర్ట్ గా ఉంటాం. అంటే వాడు పిలిచి రక్షించమని చెప్తేనే మనం వెళ్ళి రక్షిస్తాం, కాపాడుతాం. మన పిల్లల్ని ఎవరన్నా కావలేస్తున్నారా ఎందుకు? మరి జగజ్జనని, జగన్మాత, జగన్నాయకుడు, ఇప్పుడు ఆవిడ జగదంబ అయితే ఈయన జగత్తుకి తండ్రిగా. ఆయన్ని మనం రక్షించమని అడగాల. వాళ్ళని ఎలా రక్షించుకున్నాడు చూడండి ఆయన. మన అంతేనండి అది. మీరు అనుకోకండి వాళ్ళు రక్షిస్తాంటే. ఇప్పుడు ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే ఒకళ్ళనే రక్షిస్తుందా? ఒకళ్ళనే రక్షిస్తే మరి మిగతా 3 అసలు చచ్చి ఉండాలిగా, కావలేదుగా, బతుకున్నావుగా. నువ్వు బతుకున్నావు అంటే నిన్ను కూడా అలాగే రక్షించారు కదా వాళ్ళు. తర్వాత ఉత్పలమాల. నాడొక పల్లకేగి అప్పుడు నాడొక పల్లెకేగి మరునాడు ఉదయార్చన సేయగోరి పూబోడులు భూరి సత్వకుల ఘూత్కృతి భూరి సత్వకుల ఘాకృతి భాంకృతి గుర్గుర ధ్వనులు. చక్కటి మాటలండి ఇవి, చాలా చక్కగా మంచి భాష వస్తుందండి. భూరి సత్వకుల ఖకృతి లేదా భుకృతి అని కూడా అనొచ్చు, దాని తప్పేం లేదు. ఖకృతి భాంకృతి గుర్గురల్ గాడి చెవుల్ పగల్ప ఘనకానన్ మధ్య సరస్తటంబునన్ మూడవ కంటి వేల్పున్ తమ ముందర పెట్టుక నిశ్చల స్థితి. అది అసలు వాళ్ళు కదలకుండా ఉన్నారు. మీరు ఒక్కటే భయం గుర్తుపెట్టుకోండి, మీరు భగవంతుడి భక్తులా అనడానికి ఎప్పుడు నిర్ణయించగల, నేను సర్టిఫికెట్ ఇవ్వక్కలా. మీకు ఈ భయం కలుగుతోందా, మీరు భగవంతుడి భక్తులు కాదు, తీసుకోవాలి. అది ఏ విషయం అయినా సరే. నాకు భయంగా ఉంది, నువ్వు భక్తుడివి కాదు. భయము భక్తి దే ఆర్ యాంటీథెటికల్. భయం ఉందంటే నువ్వు భక్తుడివి కాదు. నువ్వు భక్తి ఉంటే భయం లేదు. సూర్యుడు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు. ఇక్కడ ఒక చక్కగా వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే నాడు వాళ్ళు ఆ మర్నాడు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి ఇంకా కాళహస్తి కనిపించింది. కాళహస్తి పూర్తిగా వెళ్ళా వీళ్ళు. ఇక్కడ వాలీశ్వరలింగం వరకు వెళ్ళారు. అక్కడి నుంచి భైరవుడు ఇక్కడ కాళహస్తికి వెళ్తున్నారు. మరొక పల్లెకి ఇంకో పల్లెకి అక్కడి నుంచి కాళహస్తి వెళ్తుండగా వీళ్ళు ఒక అరణ్యంలో పెట్టారు. అరణ్యంలో కొంతసేపు వీళ్ళు షట్కాల పూజ దురందరులు. మళ్ళీ 10 గంటలకు ఒక అరగంట శివార్చన చేసి కానీ వీళ్ళు వెళ్ళరు. అందుకని కొంతసేపు కూర్చో. అరణ్యం ఎలా ఉందో తెలుసా? అక్కడ భయంకరమైనటువంటి నాదములు, భయంకరమైన శబ్దములు, చెవులు పగిలిపోయేటట్టు వస్తున్నాయి. కానీ వాళ్ళు నిశ్చలంగా ఉన్నారు. నువ్వు ఇది గుర్తుపెట్టుకో. అక్కడ అబ్బా వీడు అరిచాడండి, నేను డిస్టర్బ్ అయిపోయాను. వాడు అరిస్తే నువ్వు డిస్టర్బ్ అయిపోతే ఇంకా నీ భక్తి ఉంది. నీకు భక్తి ఎలా ఉండాలంటే నువ్వు ఆయన ముక్కంటిని ఎదురుకుండా పెట్టుకున్నారు వీళ్ళు. అంటే శివలింగం ఏదో ఉంది, వీళ్ళు నిశ్చలంగా ఉన్నారు. ఎటువంటివి? పైగా ఇప్పుడు మనకేదో వాడు పాట పెట్టాడు, వీళ్ళు పాటలు కాదు ఇక్కడ. భయంకరమైన శబ్దాలు. ఏం శబ్దాలు తెలుసా అవి? కృతి అంటే పుకృతి అంటే పాములు అంటున్నాయి. అది ఇంకోటి భంకృతి అంటే బెబ్బుళ్ళు, పులి యొక్క గర్జనలు. భంకృతి అంటే మన పాములు, నాగుపాములు చేసేది వాటిని కృతి లేదా
కురుతి. అది కుకృతి లేదా భాకృతి రెండు అనొచ్చు. ఇదేమో భాంకృతి. భాంకృతి అంటే పెబ్బుళ్ళు, సింహాలు చేసేటువంటి గర్జన. అంతేకాదు అడవి పందులు చేసే గురగుర శబ్దం, గుర్జర శబ్దం. కోణి గుర్గర అంటారు కిరాత వారాహి చెప్తారు. వారాహి దాంట్లో కోడి కుర్కు ఆ శబ్దాలు అంటే భయంకరమైన శబ్దాలు ఎలా ఉన్నాయి. చెవులు పగిలిపోతూ ఉంటే వీళ్ళు ఎదురుకుండా శివుణ్ణి పెట్టుకుని నువ్వు కూర్చోగలవు చేసుకుంటా నీకు కుదరుకోలా, ఇంకా కుదురుకోలేదు, ఒప్పుకో కనీసం. అది కుదురుకుంటే నీకు ఈ శబ్దం వినిపించదు. ఇంకా కుదురుకుందా నీకు ఈ శబ్దం వినిపించదు. ఇది వినిపిస్తుంది, నీకు కుదురుకోలేదని దాని నాడొక నాడు చక్కని భజన. ఇది అంటే ఇది మనం విన్న కాదు, ఇది నెమ్మదిగా మన కాన్సన్ట్రేషన్ మనం ఎదటి వాళ్ళ మీద ఆధారపడకూడదు. మైండ్ ఇట్. ఇప్పుడు మన ఇంట్లో ఎవడో టీవీ పెట్టుకోవద్దని నువ్వు చేసుకుంటే వాడిని టీవీ పెట్టుకోవద్దండి. ఎట్లా అండి ఇది? నాన్న పూజ చేసుకుంటే టీవీ పెట్టుకోకూడదు అని తెలియదు నువ్వు. వాడు పెట్టుకుంటాడు. నువ్వు నీ నిశ్చల స్థితిలో నువ్వు ఉండాలి. టేక్ ఇట్ యాజ్ ఎ టెస్ట్. అదొక పరీక్షగా తీసుకో. దాని నుంచి అది నీ శబ్దం పడకుండా నీ అంత శబ్దం విను, ప్రాక్టీస్ చేయి. అలాగో మనం అడవుల్లోకి వెళ్ళాము. మనం అడవులకి వెళ్ళి శివుడిని ఎదుర్కొన్నా మనం పెట్టు కూర్చుంటే సింహనాథం వినిపించింది అనుకో, శివలింగాన్ని కూడా అక్కడ వదిలిపెట్టేది మనం బారిపోయి వస్తాం. అది చెప్పము. నాడొక ఆ రోజున ఒక పల్లెకేగి మరునాడు ఉదయార్చన. అది మళ్ళీ ఆ మర్నాడు మళ్ళీ వీళ్ళు ఉదయార్చన చేద్దాం అనుకున్నారు. వీళ్ళు ఒక రోజు రాత్రి పడుకున్నారు. పొద్దునే తెల్లారిన తర్వాత వీళ్ళు పల్లెకేగారు. ఆ పల్లెలో ఒక రోజు ఉన్నారు. ఆ మర్నాడు వీళ్ళు మళ్ళీ లేచి ఉదయార్చన చేయకోరి పూబోడులు అంటే చూడండి, అక్కడ ఎంత మాట్లాడారు. పూబోడులు అంటే పువ్వు వంటి శరీరము కలవాళ్ళు. పువ్వు వంటి ఇంత సుకుమారులు వీళ్ళు. వినిపించే శబ్దాలు ఎటువంటి పువ్వు వంటి శరీరం కలిగినటువంటి వీళ్ళు. పూబోడి అంటే పువ్వు వంటి శరీరం కలది అని. అది భూరి సత్వకుల. భూరి అంటే గొప్పదైనటువంటి, సత్వకుల అంటే మేలు జాతి. ఇచ్చిన కూడా ఏవో బురద పాములు, కట్ల పాములు, ఏవో ఆ పాములు కాదు. సత్వకుల అంటే శ్రేష్టమైనటువంటి మంచి పెద్ద అన్నమాట అవి. భూరి సత్వకుల. సత్వ అనేది ద్రవ్యాసువ్య సాయేషు సత్వమస్త్రీషు సత్వమస్త్రీషు జంతుష అంటే శ్రేష్టమైనటువంటివి అని. ఇక్కడ సత్వం అంటే సత్వగుణం అని కాదు. ఇక్కడ సత్వగుణం అంటే శ్రేష్టమైనటువంటివి. ఇప్పుడు పాముల్లో కూడా ఏవో కొన్ని పాములు ఉంటాయి, అవి కాదు, వాటికి విషం ఉండదు. ఊరిగా చూస్తే మనం భయపడతాం అంతే. కానీ అటువంటి పాములు కావాలి, నాగు పాములు, శ్రేష్టమైనటువంటి కృతి అంటే అని చెప్తాం. భాంకృతి బెబ్బుల యొక్క గర్జన, గుర్గురధ్వనులు. అడవి పందులు ఎటువంటివి అంటే సింహాన్ని కూడా ఎదురుస్తాయి. గుర్గుర శబ్దములు, చెవులు చెవులు పడిపోయేట్టు వస్తున్నాయి శబ్దాలు. ఏవో అక్కడక్కడ ఏదో దూరంగా వినిపించడం కాదు, చెవులు పగిలిపోవాలంటే దగ్గరగా రావాలిగా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3 కంట్లు, ముక్కంటి
ఘన కానల్ మధ్య కనకానల మధ్య గొప్పదైనటువంటి ఆ అడవి మధ్యలో సరస్తటంబున సరస్సు తటమున అక్కడ ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు తటమున అంటే గట్టు మీద మూడవ కంటి వేల్పు 3 కన్నులు కన్నటువంటి ఆ త్రినేత్రుడు ఆ ముక్కంటి తమ ముందర పెట్టుకుని హాయిగా నిశ్చల స్థితి నిశ్చల స్థితిలో. అది అడవి, సరస్సు గట్టు మీద ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి. వీడు నిశ్చలంగా. ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే నన్ను ఒక్కడినే శరణం అంటే ఇది. నీకేమన్నా వినిపించిందా అని ఇది మధ్యలో పూజ ఆపేసి నేను కూడా విన్నాని అని అంటే ఆయన ఎందుకు వస్తాడు? ఆయన రాడు. ఆయన రావాలంటే శరణం. మొత్తంలో ఆవిడ ఏం చేసింది? ద్రౌపది పట్టుకుంది, వాళ్ళు లాగేస్తున్నాడు. పట్టుకుంది. ఆయన రాలా, వదిలి బారేసి. ఎందుకంటే ఆవిడ శక్తి చాలట్లేగా. ఈ శక్తి చాలి ఆపు శరణం వచ్చేసాడు ఆయన. వీడు చచ్చాడు. వీడు పీక్కున్నాడు. ఎన్ని పీక్కున్నా అక్కడ గుట్టలు పడ్డాయి. వీడు ఏం చేయలేకపోయాడు. కానీ అప్పటికైనా వీళ్ళకి అర్థమైందే. చూడండి, మాయ ఎక్కడ కమ్మేస్తుందండి. ఒరే, ఇక్కడ ఏదో ఒక లోకాతీతమైనటువంటి శక్తి వీళ్ళని రక్షిస్తోంది. మనం వీళ్ళని చెనకలేం. వీళ్ళని మన జోలికి వెళ్దాం. వీళ్ళకి లేదు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు కూడా లేకుండా పోయింది చూడండి బుద్ధి. ఈ శరణాగతి. అలాగే గజేంద్రుడు తీసుకోండి, వాడు చేశాడు. అప్పటి వరకు ఆయన రాలా, వదిలి పారేశాడు. ఇక శక్తి వదిలిపోయింది. ఇక ఆయన యుద్ధం చేయలేదు, ఆయన పైకి లాగలేదు, వదిలేసి వచ్చాడు. కాబట్టి ఎక్కడ నీ శక్తి, నీ యుక్తి, నువ్వు అన్ని అణిగిపోతాయో అప్పుడు ఆయన వస్తాడు. నేను రక్షించుకోగలను, నేను ఆలోచించగలను. ఇదే రమణ మహర్షి కూడా చెప్పింది. నీ కర్తృత్వ భావం. నేను సహస్రచండి చేశాను. నువ్వు సహస్రచండి ఎగలవా? నీ బతుక్కి సహస్రచండి కాదురా, ఏకచండి కూడా చేయలేవు. డబ్బులుంటే చేయగలవా? పోని జనాలుంటే చేయగలవా? డబ్బులు జనాలు ఉండి అందరూ చేయగలుగుతున్నారా? ఇవి చేశామంటే ఆ మహాదేవుడు అలా నిలబడ్డాడు. ఆ దేవుడు అలా. మీరు ఎవరు ఏమి అనుకోనంటే వాళ్ళందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడిన దానికంటే ఒకళ్ళు మాట్లాడింది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నీ పేరు చెప్పాను అనుకోండి, అన్నారు గురుగారు రెండు ఇష్టం అన్నట్టు. అందుకని నీ పేరు చెప్తాను. వాళ్ళు ఏమన్నారు? మీరు రామేశ్వరం వెళ్ళారు. వెళ్ళిపోయి అక్కడ శివుడు ఉన్నాడు. మీరు అదే సమయంలో ఒక ఆయన కాశీ వెళ్ళాడు, మీ ఫ్రెండ్. అక్కడ ఆయన ఎవరు నర్చించాడు? శివుణ్ణి. మరి అక్కడ ఉన్న శివుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఇది మనం చేసింది కాదు, ఎవ్వరూ చేసింది కాదు. అక్కడ ఒకళ్ళే ఇవన్నీ పనులు ఇన్ని రూపాలతో చేశారు అని చెప్పారు వాళ్ళ మన స్పీచ్లో. ఒకళ్ళే ఇన్ని రూపాలతో ఇన్ని ఆకృతులతో చేశారు. కాబట్టి ఇందులో ఎవ్వరూ క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నోబడీ కెన్ టేక్ క్రెడిట్, నోబడీ కెన్ టేక్ డెబిట్. ఇదంతా మహాదేవుడు దయ కాకపోతే ఏంటంటే జరుగుతుందా? కర్తృత్వం. అందుకే ఇంగ్లీష్ భాష కొంతవరకు బెటర్ అని. ఇంగ్లీష్ లో మంచి సెంటెన్స్లు దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ప్యాసివ్. చూడండి, దే ఆర్ ఎక్స్ప్రెస్డ్. మనం యాక్టివ్ కాన్సెప్ట్ కూడా ప్యాసివ్ లో ఏం జరుగుతుందంటే నీ చేత జరపబడ్డాయి. జరిపాను అనేటప్పటికీ నువ్వు కర్తృత్వం చేసింది ఆయన, క్రెడిట్ నీదే. నీకు సమకూరటం దగ్గర నుంచి పైగా ఆ సమయానికి సమకూరటం. ఆ అష్టోత్తర శత ఆ శ్వాస నిరసన జరిగినప్పుడు ఎంత హాయిగా ఉన్నాడు. అమ్మవారు విరాట్ స్వరూపం కనపడలేదు అందరు.
కాబట్టి ఇందులో నేను ఆర్గనైజ్ చేశాను కాబట్టి అని ఎవరన్నా అనుకుని, నేను పసుపు రాశాను కాబట్టి అని ఇంకోళ్ళు అనుకుని, నేను స్టేజ్ మీద కూర్చొని బ్రహ్మాండంగా వ్యాఖ్యానం చేశాను అనుకోండి నేను అనుకుని, ఎవ్వరు కాదు. ఇలా అందరిలోనూ చేరి చేయించినటువంటి వాడు ఉన్నాడు. వాడు అసలు దీనికి ఈ సన్మానములకు అర్హుడు అన్నారు. వాళ్ళు గుర్తుందా మీకు? ఎవరో మీకు తెలుసు కదా, నీ పేరు చెప్పరాను. మహాది చెప్పు. శార్దూల పందిరి. ఇది కాబట్టి వాళ్ళు నిశ్చల స్థితిలో వాళ్ళు పూజ చేసుకుంటారు. ఈ శార్దూలు ఒకటి చెప్పుకొని ఆపేద్దాం. 8 అయిపోయిందండి. కాబట్టి శార్దూల పద్యం ఊరికే చదువుదాం. ఏంటి మనం రామచంద్ర మానసు లేకపోయినా మనకి 3 పద్యాల కంటే ఎక్కువ కావట్లేదు. మహాదే అతి త్వరలో కాశీ 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 అని 3 సార్లు అంటేనే పుణ్యం. అటువంటి కాశీ ఖండాలని ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. మనం సైమల్టైనస్ గా శివకర్ణామృతాన్ని కూడా అతి త్వరలో ప్రారంభించేస్తాం. మహాదేవ్ చెప్పు. శార్దూల పద్యం చదువుతాం. చెప్పు. ఆరాధింపంగా దొంగ జంగమలు నేడబ్జాస్యలం చంపి భూషారత్న ధనంబు పుచ్చుకొని ఇచ్ఛావృత్తిన్ పోవచ్చును కాంతారంబుల్ వడి నిర్గమించి అటుగాద మాపటి సందునన్ చేరం పోదురు కాళహస్తికను అను చింతంపంగా వారిని అంచు చింతింపంగా అంత వీళ్ళకి అమ్మయ్య ఆఖరి సమయం వచ్చేసింది అనుకుంటా. వీళ్ళు నిశ్చలంగా కూర్చుని వీళ్ళు ఆరాధిస్తుండగా ఇదొక పద్యం చెప్తాను, చాలా బాగుంది కదా. ఎక్కడ కొంచెం సస్పెన్స్ కూడా వదిలిపెట్టి వీళ్ళు అలా నిశ్చల స్థితిలో ఆరాధింపంగా ఈ దొంగ జంగమలు వీళ్ళు చూశారు, అటు ఇటు చూశారు. భయంకరమైనటువంటి అడవి, ఎవ్వరు లేరు. వీళ్ళ కళ్ళు మూసుకుని హాయిగా కూర్చున్నారు. వీళ్ళకేం జరుగుతుందో తెలియట్లేదు. ఈ అబ్జాస్యలు కమలము వంటి ముఖములు ఉన్నటువంటి వీళ్ళిద్దరిని చంపి వీళ్ళ వంటి మీద ఉన్నటువంటి భూషాలు అంటే రత్నములు ధనములు తీసుకొని పుచ్చుకొని మనం హాయిగా వెళ్ళిపోతాం. ఇదే సమయం. ఇప్పుడు మనం ఆలస్యం చేశామా ఏం జరుగుతుంది? ఆలస్యం చేశాం కాంతారం. మనం ఇప్పుడు ఆలస్యం చేసాం అనుకోండి, ఇంకొంతసేపటికి వెళ్ళి ఈ పూజ ఆపేసి వీళ్ళు కాంతారంబులు వడి నిర్గమించి అంటే ఈ అరణ్యాన్ని తొందరగా దాటి అటుగా మనం వెంటనే వీళ్ళని చంపేసి ఈ అరణ్యాన్ని వదిలి వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇలా మనం చెయ్యలేదు అనుకో, అటు కాదా అంటే ఇలా కాకపోతే మాపటి సందునన్ చేరంబోదురు కాళహస్తికను. వీళ్ళు ఇలా చేశారనుకో, వీళ్ళు ఇంకొక అరగంటలో ఈ పూజ కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి వీళ్ళు మళ్ళీ బయలుదేరి వీళ్ళు ఏం చేస్తారు, సాయంకాలానికల్లా వీళ్ళు కాళహస్తికి వెళ్ళిపోతారు. ఇక కాళహస్తికి వెళ్ళిపోయారా మనం వీళ్ళని ఏం చేయలేం. కాబట్టి అన్ని అంచు అని ఇద్దరు ఒకే మనసులో వచ్చారు. ఎలా సైకిల్ చేసుకున్నారు. ఇలా చింతిస్తుండగా అనుకుంటుండగా అంతటన్ ఏం జరిగింది? మనం ఇది మళ్ళీ సోమవారం నేర్చుకున్నాం. ఎందుకంటే రేపు బహుశా ఉండదు. రేపు నేను బయలుదేరి అరుణాచలం వెళ్తున్నాను. వాళ్ళేమో నిశ్చల స్థితిలో ఉన్నారు, వీళ్ళు కూడా నిశ్చయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు నిశ్చలంగా ఉన్నారు, వీళ్ళు నిశ్చయించుకున్నారు వాళ్ళని చంపేసి వెళ్ళిపోవాలి. ఇలా ఇద్దరు నిశ్చయము నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ నలుగురిని అక్కడ వదిలేసి నేను అరుణాచలం వెళ్ళొస్తాను. మీరు కూడా హాయిగా మాఘ పౌర్ణమి, దీన్ని మహామాఖి అని పిలుస్తారు. అసలు మాసముల్లో కల్లా మాఘము, వైశాఖము, కార్తీకము అండి, మార్గశిరము, ఇవి చాలా గొప్ప మాసాలు. ఇంకా చెప్పాలంటే ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరం.
అందులో కార్తీక, వైశాఖం, మాఘం చాలా గొప్ప మాసాలు. ఇప్పుడు మనం వృధా చేసుకోకు ఈ సమయం. కాబట్టి మీరు హాయిగా శివ పూజా దురంతరులే ఉండరు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు, పౌర్ణమి ఆదివారమా శనివారమా గురుగారు? ఆదివారం. ఆదివారం. మహాదేవ్. మరి ఆఫ్ చేస్తా.